ఏకకంఠంతో నిలదీల్చాల్సింది నెవర్ అగైన్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పునాదులు నేరాలు, హత్యలు, అవినీతి, అరాచకం, అణచివేత వీటి పునాదుల మీద నిర్మించబడ్డాయి. ఆయన దృష్టిలో రాజకీయాలంటే కేవలం సంపాదన, అడ్డొచ్చిన వాడిని అణిచివేత మాత్రమే. ఆయనకి ప్రజల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వారి బాగోగుల గురించి ఏమాత్రం ఏనాడు పట్టల, ఏనాడు పట్టదు కూడా. ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత మొదలెట్టి చేసిన పనులన్నీ అవే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే చేసిన పనులు ఇవే. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాన్స్టర్ అనొచ్చు. ఆయన కూడా ఆయన పార్టీలో ఇటువంటి విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళని, సభ్యతా సంస్కారాలు లేని వాళ్ళనే పెంచి పోషిస్తుంటారు, వాళ్ళకే పెద్దపీట వేస్తుంటారు, అటువంటి వాళ్ళకే ప్రమోషన్లు కూడా ఇస్తూ ఉంటారు. మన అందరం చూసాం, ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీదకి పోయి దాడులు చేయడం, ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు పగలగొడటం, ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం, ఇవే ఆయన దగ్గర ప్రమోషన్లు తెచ్చుకోవడానికి ఉండేటటువంటి ముఖ్యమైన అర్హతలు. ప్రజల్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎగదోసి ఆ సందట్లో తన దోపిడీని ఇష్టారాజ్యంగా కొనసాగించుకోవచ్చు అనేటటువంటి విపరీత మనస్తత్వం కలిగిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మనిషిని నమ్మితే, ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు పోతుంది, ఏమైపోతుంది అనేటటువంటి ప్రశ్న మనందరం మనం వేసుకోవాలి. మనందరం మనకెందుకులే అని చెప్పి చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు ఇది. కాబట్టి అందరం తీవ్రంగా మనలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విపరీత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగమని ఆ పార్టీలో కాస్తో కూస్తో విఘ్నత ఉన్నటువంటి మనుషుల్ని నేను ప్రజల తరఫున కోరుతున్నా. మిత్రులారా, ఈ పరిస్థితుల్ని మీరందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కోడికత్తి శ్రీను